42% బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన కేసు కొట్టివేయడం బీసీల విషయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. బీసీ భవన్లో జరిగిన సమావేశంలో గోపాల్ రెడ్డి వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపారు. రిజర్వేషన్లకు బలమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఆర్టికల్ 243(d)(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం ఉందన్నారు. కాబట్టి బీసీలకు వ్యతిరేకంగా ఎవరు కేసులు వేసినా వారికి తగిన బుద్ధి చెబుతామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాధవరెడ్డి హైకోర్టులో కేసు వేశారు. అది అడ్మిట్ చేశారు. అది ఎల్లుండి విచారణకు ఫుల్ బెంచ్ మీద హైకోర్టులో వస్తుంది. దాని మీద నేను ఈరోజు ఇంప్లీడ్ కేసు పిటిషన్ వేశాను. మాజీ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ గారు దాన్ని వాదించనున్నారు. అదేవిధంగా చాలామంది బీసీ సంఘాల నాయకులు కూడా కేసులు వేసి బలంగా ఈ కేసును వాదించాలని చెప్పి నేను నిర్ణయించడం జరిగింది. నేను ఒకటి ప్రశ్నిస్తున్న సమాజాన్ని, నా అగ్రకుల సోదరులు కొందరు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఇక్కడ ఇలా కేసు ఉంటేనే సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకి ఎందుకు పోయారు? మీరు ఎవరు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారు? రేపు రాజకీయంగా మీకు అవసరం లేదా? మీరు ఏమైనా నిలబడితే ఎవరైనా మీకు ఓట్లు వేస్తారా? గోపాల్ రెడ్డి అనే వ్యక్తితోటి కేసు వేయించారా? అది పద్ధతి కాదు. దాని ఎంత ఎవరున్నారో చదువుతాం, తీస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇది తమాషా కాదు, ఏదో ఒకరిద్దరి కోసం కాదు. ఇది రాష్ట్రంలో ఉన్న 56% బీసీలకు వ్యతిరేకంగా ఎవరు పోయినా వాళ్ళని వదిలిపెట్టమని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము అన్యాయం అడుగుతున్నాం. ఇది డెమోక్రసీ. అరే మాకు అప్పుల్లో వాటా ఉంటుంది కానీ అధికారంలో వాటా ఇవ్వరా? ఓట్లు వేసేటప్పుడు మాకు అధికారం ఉంది, ఓట్లు వేయాలి. మాకు పదవులలో వాటా ఇవ్వరా? ఇదేనా ఈ దేశంలో ఉన్న న్యాయం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య న్యాయం అని నేను సవాల్ చేస్తున్నా. 76 ఏళ్ళు బీసీలను తొక్కారు, అంచిపెట్టారు. ఈరోజు మేము అనేక పోరాటాలు చేసి మా వాటా కోసం పోరాడి ఏదో సాధిస్తున్నాం. అరే ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, అధికారం అంతా మీదే, డబ్బులు మీ దగ్గరనే, ఆస్తులు మీ దగ్గరనే. లేక ఒక చిన్న పదవి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మాకు వస్తే మీరు ఎందుకు ఓర్వలేకపోతున్నారని చెప్పి సోదరులైన అగ్రకుల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా.